ఇక్కడ 2 విషయాలు జరిగాయి. ఒకటి సుగాలి ప్రీతి మదరు బాధ ఒకటి. రెండవది జూనియర్ ఎన్టీఆర్‌ని ఒక ఎమ్మెల్యే బండబూతులు తిడుతూ ఒక ఆడియో లీక్ కావటం. ఆయన అంటాడు, అసలు నాకు సంబంధం లేదు, నేనంటే గిట్టని వాళ్ళు నా నియోజకవర్గంలో నా మీద కుట్ర చేస్తున్నారు, ఆ కుట్రలో భాగంగానే ఈ ఆడియో లీక్ చేశారు, ఇది ఏఐతో చేశారు అని. ఏం బాబు, ఏఐతో దగ్గుపాటి వెంకటప్రసాద్ది వాయిస్ని దించాలి అనే అవసరం ఎవరికి ఉంటుంది? ఎక్కువ మంది నమ్ముతుంది ఏంటంటే ఈ ఈ యొక్క నారా లోకేష్కి జూనియర్ ఎన్టీఆర్ రాబోయే రోజుల్లో పెద్ద ప్రత్యర్థి అవుతారు, పోటీ అవుతారు. అందువలన అతన్ని డిగ్రేడ్ చేస్తూ రాజకీయాల్లోకి రానియకుండా ఇలా బూతులు తిట్టిస్తూ ఓపెన్గానే చేస్తూ ఉంటారు. దానివలన అధిష్టానం దృష్టిలో పడాలి అంటే ఇలా బూతులు తిట్టడమే సరైన మార్గం అని కొంతమంది షార్ట్ కట్స్ చెప్తుంటారు. అందుకని వీళ్ళు ఇలా రెచ్చిపోతుంటారు అని. అది నిజమా కాదా ఎవరు తేలుస్తారు? పోలీసులు తేల్చారు. కానీ దీని మీద వెంటనే స్పందించాలి. మిగిలిన వారి తల్లిదండ్రులని, కుటుంబ సభ్యులని, మహిళలని బండబూతులు తిట్టినప్పుడేమో వెంటనే స్పందిస్తారు కదా. మరి జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి ఎందుకు ఈ ఉదాసీనత వైఖరి? నాకు తెలిసి జూనియర్ ఎన్టీఆర్ ఏమి టీడీపీ కాకుండా మరో పార్టీలో ఏమీ జాయిన్ అవ్వడు ఆయన. ఎందుకంటే చాలా చిన్న వయసులోనే చాలా సన్నగా ఉండేవాడు కూడా. ఎన్టీఆర్ని పోలినటువంటి కాకి యూనిఫామ్ వేసుకొని ఆయన 2009లో రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకంగా, అంటే కాంగ్రెస్కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ యాక్సిడెంట్కి గురై పాపం బెడ్ మీద నుంచి కూడా ఒక గుద్దండి అన్నాడు అన్నమాట. ఆయన ఒక గుద్దండి అనగానే నిజంగానే గుద్దారు, అయితే టీడీపీని గుద్దారు. మరి అలాంటి ఎన్టీఆర్ టీడీపీకి ఇప్పుడు దూరంగా ఉంటున్నాడు అంటారు వీళ్ళు. నేనేమంటానంటే రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు అంటారు. ఈ రాజకీయాలకు దూరంగా ఉండటానికి కూడా రాజకీయాలే కారణం. అది వారి తండ్రి గారి ద్వారా ఆయనకు అర్థమైంది. లేకపోతే కెరీర్ బిగినింగ్ నుంచి హరికృష్ణ, ఎన్టీఆర్ ఒక్కళ్ళే ఒక వేదిక మీద కనిపించేవాళ్ళు. హరికృష్ణ గారు కూడా తక్కువ, ఎందుకంటే ఆ కుటుంబం అంతా ఈయన ఎందుకో నిరాధారకు గురి చేసింది అంటారు. అది నిజమా కాదా వాళ్ళకే తెలియాలి. ఏ ఫంక్షన్లో వీళ్ళందరూ కలిసి కనపడరు. వాటి గురించి కూడా మనం మాట్లాడకూడదు. ఇంకా ఆ తర్వాత కళ్యాణ్ రామ్తో కూడా ఇతనికి పడేది కాదు, నాకు రూఢిగా తెలుసు కన్ఫామ్గా అని. ఆ తర్వాత హరికృష్ణ గారి పెద్ద కుమారుడు చనిపోయిన తర్వాత వీళ్ళల్లో ఒక ప్యాచప్ అయింది, ఒక బంధం ఏర్పడింది. అంటే అంతకుముందు లేదా అంటే ఉండొచ్చు, కానీ ఆ తర్వాత వీళ్ళు నిజంగా ఒక అన్నదమ్ములు అంటే ఇట్లానే ఉంటారేమో, ఒకే తల్లి కడుపును పుట్టారేమో అన్నంతగా కలిసి తిరుగుతున్నారు. దానికి ఇంకొక కారణము ఏం జరిగిందంటే సంఘటన తండ్రి గారు మరణించడం. తండ్రి గారు, వారి అన్నగారు ఇలా ఇద్దరు యాక్సిడెంట్లో చనిపోయిన తర్వాత ఈ ఇద్దరు అన్నదమ్ములు చాలా చక్కగా జైలయ్యారు. అప్పటి నుంచి ఏం చేశారంటే వీళ్ళు పార్టీకి కూడా దూరంగా ఉంటారు. పార్టీకి దూరంగా ఉన్నంత మాత్రాన ఇలా టార్గెట్ చేసి ఎమ్మెల్యేలు మాట్లాడొచ్చారు. అసలు వార్ 2 అనే ఒక సినిమాని మేము ఆడనీయం అనడానికి వీళ్ళెవరు? అసలు ఇప్పుడు వస్తున్న సినిమాలు ఏవి వాటంతటా అవే ఆడకుండా 4 రోజులకి ఎత్తేసుకుంటుంటే అంటే ఆ క్రెడిట్గానే ఏమన్నా కొట్టేద్దామని చూస్తున్నారా? మా వల్లే ఆడలేదు అని, లేదంటే వారి హైకమాండ్ దగ్గర మార్కులు కొట్టేయటం కోసమా? ఏదలా ఉన్నా సరే ఆ ఆడియో నాది కాదంటాడు. మరి ఎవరు చేశారు? ఎందుకు చేశారు? నీ ప్రత్యర్థులు ఎవరో నీకు తెలుసు కదా, నా మీద కుట్ర చేస్తున్నారని వాళ్ళ మీద కేసు పెట్టచ్చు కదా. అంటే పోలీసులు ఇప్పుడు ఎంక్వైరీలోకి దిగేసేసి వెంటనే ఎస్ఎస్ దగ్గుపాటి ప్రసాద్ది కాదు ఈ ఆడియో అని చెప్తారా? అది అందరూ నోట్లో వేలేసేసుకొని నమ్ముతారా? ఇది కరెక్టా? ఈ ధోరణి కరెక్టా? ఇష్టం వచ్చినట్టు బండబూతులు, ఆ బూతులు ఎందుకు మనకి? నేను వినను ఆ ఆడియోని మీకు వినిపించను. బండబూతులు తిట్టేసేసి ప్రపంచానికి మాత్రం నీతులు చెప్తారా? మహిళలకి అసభ్యంగా చూపించిన, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన మా ప్రభుత్వం ఊరుకోదు, చట్టాలు తెస్తామని. ఇప్పుడు ప్రయోగించండి ఆ చట్టాన్ని. చాలా తెలివిగా ఎవరినో అరెస్ట్ చేసేసి మా పాలనలో జగన్మోహన్ రెడ్డి సతీమణి అంటేనే ఊరుకోం, అలాంటిది మీరు మాత్రం ఇలా ఉన్నారు అని వెధవ తెలివితేటలు ప్రదర్శించడం కాదు, ఇక్కడ కూడా చూపించాలి ఆ తెలివితేటలు. ఓకేనా? బాయ్.